ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటంలో ఈరోజు ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష పరులందరూ పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జేఏసీ తరఫున నేను వారికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా ఈ పోరాటాన్ని రెవెన్యూ డివిజన్ వచ్చే వరకు కూడా కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, అంచెలంచెలుగా మనం చేస్తున్న ప్రతి అంశం కూడా, ప్రతి పోరాటం కూడా విజయవంతం చేస్తున్నారు. ఈ విజయవంతం అవుతుంది. ఇది రేపు 16వ తారీఖు నాడు మనము చేర్యాలలో మళ్ళీ అంబేద్కర్ కూడలి వద్ద మనం మానవహారాన్ని నిర్వహిస్తున్నాము. ఆ మానవహారాన్ని కూడా అధిక సంఖ్యలో వందలాది మందిగా 4 మండలాలు చేర్యాల టౌన్ నుంచి వందలాది మందిగా తరలి వచ్చి ఆ యొక్క ప్రోగ్రామును సక్సెస్ చేసి మన నిరసనను ఈ యొక్క మూర్ఖపు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మిత్రులందరికీ పేరు పేరున సూచిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై చేర్యాల, జై జై చేర్యాల. ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా చేర్యాల, మద్దూరు, దూల్పేట మండలాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కావాలని ముక్తకంఠంతో ఈ రోజు డిమాండ్ చేస్తున్నటువంటిది ఉంది. గతంలో ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికలలో 9 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. చేర్యాల డివిజన్ ఎక్కడైనా మనం చేర్యాల కావాలని కోరుకుంటూ అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం అంటే 15వ తారీఖు నాడు పరిహారంగా మొదలుపెట్టుకుని జరుగుతుంది. కావాలి చేర్యాల డివిజన్ సాధించాలని కోరుకుంటున్నాం. ఏర్పాటు చేయడానికి నిరంతర పోరాటాలకు ప్రాణాలను తెగించి మన హక్కులు మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంపూర్ణ పూర్తి మద్దతు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కలిసినా కూడా ఇప్పటికి కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎత్తడం లేదు. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇచ్చిన మాటలు నిలుపుకోలేదు. కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సమితి, అఖిలపక్ష పోరాట సమితి తీవ్రంగా పరిగణించి ఈ నెల 16న మానవహారం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పుకుంటున్నారు. అజెండాలు పక్కన పెట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ అందరూ కలిసి రావాలని, అదేవిధంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై ఈ నెల 16వ తారీఖున మనం అనుకున్న మానవహారతిని అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యువకులు, మేధావులు, కర్షకులు అందరూ కూడా, వర్తకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు మీరు అందరూ కూడా కలిసి రావాలి. ఏదైతే మీరు జేఎస్ అనుకున్నారో మీరు అందరూ కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తేనే చేర్యాల రెవెన్యూ వస్తుంది తప్ప మీరు ఒకటి మేము ఒకటి పెడితే ప్రజలు ఆందోళనకర విషయంలో ఉండరు. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఈ గడ్డ మీద పుట్టిన ప్రజలందరూ ఆకాంక్ష కాబట్టి పార్టీలు జెండాలు అన్ని పక్కన పెట్టి 16వ తారీఖున జరిగే ఈ యొక్క ప్రధానాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై భారత్. ఏర్పాటు జరిగే వరకు విశ్రమించేది లేదు, నిద్రించే లేదు, అడుగులు వెనక్కి వేసేది లేదు. చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటం 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ పోరాటము ఇంకా మా డివిజన్ ఏర్పాటు చేసే వరకు అంచెలంచెలుగా కొత్త పద్ధతిలో మేము ముందుకు వెళ్లదలుచుకున్నాము. రేపు గతంలో ఎన్నో ప్రోగ్రాం చేసినాము. మళ్లీ వచ్చే ఈ నెల 16వ తారీఖు నాడు అంబేద్కర్ కూడలి వద్ద ఒక పెద్ద ఎత్తున కొన్ని 400 నుంచి 500 మందితో మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేటి రోజున ఆ యొక్క 16 నాడు జరిగే ప్రోగ్రాం సంబంధించినటువంటి జెండాలను మరియు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ప్రజలందరూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష పరులందరూ 4 మండలాలు మరియు టౌన్ ఈ యొక్క డివిజన్ కోసము కష్టపడి ఈ డివిజన్ ఏర్పాటులో భాగస్వాములు అందరూ కావాలని పేరు పేరున ఈ యొక్క రేపు జరగబోయే కార్యక్రమాన్ని మానవహారాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున మేము శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తూ వారందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జేఏసీ చైర్మన్ గా కోరుకుంటున్నాం.